శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. చాలా వరకు అందరూ కూడా వారాహీదేవిని ఏ విధంగా ఆచరించాలో తెలియజేయండి గురువుగారు అని అడుగుతున్నారు. వారాహీదేవి పూజా విధానం అనేటువంటిది అత్యంత శక్తివంతమైన పూజా విధానం. కానీ ఈ పూజా విధానం అంతా కూడా గుప్త పూజా విధానము అంటారు. గుప్తము అంటే మూసి ఉన్నది, రహస్యంగా చేసుకునేటువంటిది అనేటువంటి వివరణ. చాలా వరకు వీడియోస్లో ఏమిటంటే సాయం సంధ్య వేళ చేసుకోండి, 6 తర్వాత చేసుకోండి అంటున్నారు కదా, అది ఖచ్చితంగా కాదు. వారాహి అమ్మవారు మీకు అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించాలి అంటే కనుక 10:30 తర్వాతే పూజ చేసుకోవాలి. అది కూడా రేపటి రాత్రి 10:30కి ప్రారంభం చేసుకుని 9 రోజులు 10:30 నుంచే ప్రారంభం చేసుకోవాలి. ఎక్కడ ఏ విధంగా ఆచరించాలి అనేటువంటిది నేను మీకు ఇప్పుడు వివరణగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. పూజా విధానంలో మొట్టమొదటిగా పసుపు, కుంకుమ, గంధము, ఎర్రటి పుష్పములు, అమ్మవారి యొక్క ప్రతిమ, ఎర్రటికి అక్షతలు ఏర్పరచుకోవాలి. ఒక పీట భరించి అష్టదళాపద్మం ఎర్రటి ముగ్గు వేసి, ఎర్రటి వస్త్రం భరించి, ఎర్ర బియ్యం కలిపినటువంటి అక్షతలుగా సమర్పించుకుని, అంటే బియ్యం వేసి అందులో గణపతి పూజ పూర్తి చేసి, గణపతిని వావ్య భాగం అంటే ఒక పక్కగా జరుపుకుని, తదనంతరం వారాహీదేవి అమ్మవారి యొక్క కవచం పఠిస్తూ అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అర్చన గావించి, అల్లం రసంతో ఇంత బెల్లం ముక్క వేసి, అందులో 4 మిరియపు గింజలు, ఒక దాసిన చెక్క వేసి పానకంగా సమర్పించి, మోతీచూర్ లడ్డు కానీ, జిలేబీ కానీ, లేదా స్వీట్ కార్న్ దొరుకుతుంటాయి ఈ మధ్యకాలంలో. ఆ స్వీట్ కార్న్ ఓన్లీ సాల్ట్లో మాత్రమే ఉడికించి దాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తదనంతరం 10:30 నుంచి 11:30 లోపు పూజా విధానం పూర్తయిపోతుంది. 11:30కి ఆ యొక్క ప్రసాదాన్ని చీమలకు కానీ కుక్కలకు కానీ ముందుగా సమర్పించాలి. అవి తిన్నంతలో అంటే కుక్కలు సమర్పించిన తర్వాత ఆ భైరవుడికి నమస్కారం గావించుకుని ఇంట్లోకి వచ్చి ఆ ప్రసాదం కళ్ళగతును స్వీకరించి చక్కగా నేల మీద నిద్రించాలి. మంచం కానీ, పరుపు కానీ, పిల్లోస్ కానీ పనికిరావు. చక్కగా నేల మీద నిద్రించి మరుసటి రోజు ఉదయం మీ కాలకృత్యాలు యథావిధిగా చేసుకోవాలి. మళ్ళీ సాయం సంధ్య వేళ తలస్నానం ఆచరించాలి. ఉదయం తలస్నానం అవసరం లేదు, సాయంత్రం 6:30లోగా తలస్నానం పూర్తి చేసుకుని ప్రతినిత్యం 10:30 తర్వాత పూజ చేయవలసిందే. ఇందులో నియమమేమీ లేదు, అన్ని రకాల పదార్థాలు పూజించవచ్చు. కేవలము ములక్కాడ మాత్రం కాస్త వ్యవధి పెట్టండి. రజోగుణంలో కలిగించేటువంటిది ములక్కాడ, ఉల్లిపాయ, రెండింటినీ కూడా విస్మరించుకుని మొత్తం అంతా కూడా భుజించి అమ్మవారి యొక్క ధ్యానానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు లోబడండి. మంగళం మహత్.